అధ్యక్షులు మనందరి కవి ఇప్పుడే కాదు ఒక 20 ఏళ్ల క్రితమే నల్గొండ జిల్లాలో సామాజిక న్యాయం కావాలని పోరాడిన పెద్దలు కవి గౌశంకర్ గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన అక్క కవితక్క గారు. నేను ఈ సందర్భంగా ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా. ఈ జిల్లాలో ఒక 15 ఏళ్ల క్రితమే నల్లగొండ నడిబొడ్డులో పూలే విగ్రహం పెట్టాం. పూలే కాదు, బీపీ మండల విగ్రహం పెట్టాం. ఆనాడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా ఇక్కడ పెట్టబడింది. అదే శ్రీకాంతాచారి. ఈ జిల్లాలో ఆఖరికి టాకలి ఐలమ్మది కూడా ఇలా ఎంబీ సంఘాల నుంచి విగ్రహాలు పెట్టిన చరిత్ర ఉంది ఈ నల్లగొండ జిల్లాకు. ఒక రకంగా చెప్పతే అంతో ఇంతో చూస్తే నల్లగొండని ఒక బీసీలే ఈ జిల్లాలో మిగతా కులాన్ని ఎదిరించి కొట్లాడిన చరిత్ర ఉంది, గెలిచిన చరిత్ర ఉంది. మీ అందరూ తెలుసు, 30 ఏళ్ల కిందనే పెద్ద కమ్యూనిస్టు యోధుడు అనుకున్న నర్రరావారెడ్డిని ఒక మహిళ మూసపాటి కమలమ్మ ఓడించిన చరిత్ర ఈ జిల్లాలో ఉంది. అదేవిధంగా పురుషోత్తమ రెడ్డిని ఆ రోజు కొమ్ము పాప ఒక న్యాయవాదిగా టికెట్ ఇస్తే, ఎక్కడున్నా హైదరాబాద్లో ఉండి టికెట్ ఇస్తే ఆ రోజు పురుషోత్తమ రెడ్డి ఈ జిల్లాలో ఓడించిన చరిత్ర కూడా ఈ జిల్లాలో ఉంది. మీకు తెలుసు, కాబోయే ముఖ్యమంత్రి అని జానారెడ్డి అనుకొని ఆ రోజుల్లో ఉమ్మడి వామపక్షాలతో పొత్తున్నప్పుడు ఒక్క రామ్మూర్తి తప్ప ఎవరు గెలవడంటే మామూలుగా ఉన్న వ్యక్తి జానారెడ్డిని ఇంటికి పంపించిన చరిత్ర కూడా ఈ జిల్లాలో ఉంది. ఆ రామ్మూర్తి గెలిపించదు. కాబట్టి ఈ సందర్భం చెప్పేది ఏంటంటే, బీసీలో చైతన్యం లేదని మాట్లాడడం మన అవివేకం. బీసీలో చైతన్యం ఉంది, కానీ ఆ చైతన్యాన్ని దాన్ని పుచ్చుకున్న వాళ్ళకు అది అందించిర్రు, పుచ్చుకోలేని వాళ్ళకు దూరం పెట్టిర్రు. మీకు తెలుసో తెలియదో, ఈ జిల్లాలో కూడా ఆ రోజు కొంతమందికి అవకాశాలు వచ్చినప్పుడు తర్వాత బీసీ నాయకత్వం కానీ బీసీ లీడర్లు కానీ ఆ జనాన్ని మర్చిపోవడం వల్ల ఇవాళ బీసీలు దూరం అవుతారు తప్ప బీసీల తప్పు ఇక్కడ ఎక్కడా లేదు. ఈరోజు జరుగుతున్నది అదే పరిణామం. రెండో అంశం ఏంటంటే, మనం ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడే బీసీలు గుర్తొస్తున్నాం, ఎన్నికలు అయిపోయినా బీసీలు గుర్తు రావట్లేం. దానివల్లనే బీసీలకు ఒక పార్టీలు అంటే నమ్మకం లేదు. ఒకసారి అనకపోయినా టీడీపీ పార్టీని ఓన్ చేసుకుని బీసీలను ఓన్ చేసుకుంది కాబట్టి అన్నేళ్ళు 10 ఏళ్ళు అధికారం వచ్చింది. అందుకని ఆ రోజు టీడీపీ అండగా ఉంది. ఆ రోజు ఈ జిల్లాలో చాలామంది నాయకులు ఎదిగిన టీడీపీలో ఎదిగారు. ఈరోజు బీసీలుగా నాయకులు గుర్తించబడ్డారు. వాస్తవంగా చెప్తే కేసీఆర్ గారు ఈ జిల్లాలో కూడా కొంతమంది బీసీలకు ఇచ్చిండు, 2 బీసీలకు ఇచ్చిండు. తర్వాత మన ఎన్నికల్లో ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినాం అంటే, ఒక రకంగా చెప్పదలుచుకుంటే ఏమంటే, మన కాడ ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఓటు వచ్చే వరకు ఆ ఓటు మన చేతుల్లో ఉండలేదు. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు మన చేతుల్లో లేకపోవడం వల్లే ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ ఓటు చైతన్యం రానంత కాలం మనం ఎన్ని బీసీలు పెట్టినా జరగదు. అదేవిధంగా బీసీలకు ఇప్పుడు అక్కగారు ఒక ఉద్యమం తీసుకురావాలి. ఈరోజు కులగణనని ఏదో తీర్మానం చేశారు. అసలు కులగణన తీర్మానం చేయడం ఏంది? వాళ్ళు తలుచుకుంటే ఈరోజు ఒక్క రోజుల్లో బీసీలలో ఎంతమంది కులం ఉండరు ఏందని చెప్పొచ్చు. ఇలా పశువుల లెక్క చెప్పగలుగుతారు, కానీ మనుషుల లెక్క చెప్పలేమా? కాబట్టి కులగణనని ఏదో తీర్మానం కాకుండా దీన్ని పెద్ద ఎత్తున చేసే విధంగా కులగణాన్ని చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇది గట్టిగా మన ఒకసారి, ఎందుకంటే నల్లగొండ జరిగిన ఏ ఉద్యమైనా అది ప్రారంభ సూచకం కాబట్టి గట్టిగా చొప్పట్ల ద్వారా అక్కకు మనం స్వాగతం పలుకుతామి. కాబట్టి అక్కగారు మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.